బ్రతుకులు మనం యాత్రికులము పరదేశంలో ఉన్నామా. ఇది తాత్కాలికమైన పౌరసత్వం భూమి మీద మన ఇండియన్స్ అయితే మన అసలైన పౌరసత్వం ఏంటంటే వీఆర్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్, సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్, పరలోక పౌరులు మన పిల్లలు. కొంతకాలం నుండి మనం ఇబ్బందికి వచ్చాం. వీఆర్ ట్రావెలర్స్ ఇన్ దిస్ వరల్డ్, మన ప్రయాణికి మాత్రమే, యాత్రికులము పరదేశంలో ఉన్నారు. ఇది దేశం మనది కాదు. మన దేశం భారతదేశం కూడా మనం ఈ ఖండంలో ఊపిరిగలమే ప్రాణగలమే మన భారతీయ పౌరులు. మన పని వస్తే మనం చేరుకు వస్తుంది పరలోకం. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మన పరలోక పౌరులు పిల్లలు. చూడండి పిల్లల, అపోస్తలుల పౌలు గారు పరిశుద్ధ బైబిల్ తిరిగి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుల పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ భాగంలో మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది. మన పౌరసత్వం పరలోకం సరిపోతుంది. అందుకు చివరికి వచ్చి ఇంకో మాట ఉంటుంది, ఆయన కోసం ఎదురు చూస్తాను, 2వ రకం కోసం ఉండదు. అది చివరిలో నేను చెప్తాను, మాకు చెప్తాను. మన పౌరసత్వము పౌలు గారు ఎవరి పరిశుద్ధ గ్రంథం రాసిన ఏ ప్రవక్త అయినా సరే, అపోస్తలులైనా సరే, వారి సొంత జ్ఞానంతో రాసిన మాటలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వారి చేత రాయించిన పరిశుద్ధ గ్రంథం కాదు. ఇది హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. మన సొంత జ్ఞానం కాదు, దేవుడు రాయించిన మాటలు ఇవి. మన పౌరసత్వము పరలోకమందు ఉన్నది కదా. అపోస్తలుల పౌలు గారు ఈ పత్రిక ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకి ఇది చెప్తున్న మాట. ఈ పత్రిక ద్వారా ఫిలిప్పీలో ఉన్న విశ్వాసం చెప్తున్న మాటలు. అప్పుడు ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు అందరూ కూడా రోమా పౌరసత్వం కలిగి ఉండేవారు. అప్పుడు ఫిలిప్పీలో ఉన్న విశ్వాసం కూడా రోమా పౌరసత్వం కలిగి ఉండేవారు. ఆ రోమా దేశ పౌరసత్వం సంపాదించుకోవడం అది ఉచితంగా వచ్చింది కాదు. మనకైతే ఈ పౌరసత్వం యేసు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా పరలోక పౌరసత్వం మనకి వచ్చింది, ఉచితంగా వచ్చింది, మనం పొందుతున్నాం. కనిపెట్టుకున్నాం పేరా. ఆయన ప్రాణాన్ని పరంగా పెట్టి పరలోక పౌరసత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మన కరెంట్ యెహోవా మనల్ని ప్రేమించి జగత్ పునాది వేయక ముందే ఆయన అనంది సంకల్పం చెప్పిన. ఇప్పుడు మనం ఏర్పరచుకున్న వాళ్ళం కాదు, ఇప్పుడు మనం ఏర్పరచుకున్న క్రైస్తవులు కాదు. జగత్ పునాది వేయక ముందే ఆయన సంకల్పంలో ఆయన ప్రియమైన కుమారుడు ద్వారా మనం ఏర్పరచుకుని తెలియజేసాగా ఏర్పరిచి ఇందులో విశ్వాసులుగా, స్త్రీలుగా, చిన్నపిల్లలుగా, యవనస్తులుగా, కాపరులుగా మనందరినీ ఏర్పరచుకున్న దేవుడు, సంఘాన్ని ఇచ్చిన దేవుడు, ప్రేమగల సంఘాన్ని ఇచ్చిన దేవుడు. దేవుని మహిమ కాక ఇది ఉచితంగా మనం పొందుకున్నాం, కనిపెట్టుకోలేదు. రోమా ప్రభుత్వంలో రోమా పౌరసత్వం పొందుకోవాలంటే చాలా ధనాన్ని హెచ్చించాలి. అయితే అది హెచ్చించే పౌరసత్వం పొందితే చక్కటి రాయితీ నుండి జగన్ గారు లయించుకోవడం రాయితీ, అమ్మఒడికి అది ఎన్నో పథకాలు అలాగా అన్ని ఫెసిలిటీస్ వస్తాయి అన్నమాట. అన్ని ఫెసిలిటీస్ వస్తాయి, అది కొనుక్కోవాలి, డబ్బించి కొనుక్కోవాలి. అయితే మనకి ఎన్నింటికంటే ఈ లోక వైభవం కంటే చాలా పరిమాణాలు చెప్పండి అనమాట. లోకాలతో స్నేహము, దేవుడితో వైరం. ఈ లోకంతో మనం ఈ లోకస్తులు కాదు. మనం వీఆర్ నాట్ పర్మనెంట్ సిటిజన్స్ ఇన్ ద వరల్డ్. మన ఈ ప్రపంచంలో మనం ఈ లోకంలో పర్మనెంట్ శాశ్వతం మన సభ్యత్వం మనకు కాదు కదా. అదే మనకు గుర్తారు కదా. ఎంతకాలం ఉంటామో మనం చక్కగా దీపం ఉండగానే ఇది చక్కబడి భక్తులు పాల్పడాడు. మన దీపం ఉండగానే నరుడు ఆత్మ పెట్టిన దీపం. ఈ ఆత్మ మనలో ఉండగానే మన కుటుంబాన్ని మనల్ని చక్కబెట్టుకోవాలి. చక్కబెట్టుకుని చక్కగా ఈ యాత్ర ముగించుకుని ఆ పరలోక రాజ్యంలో యుగయుగాల దేవునితో ఆ పౌరసత్వం అనుభవిస్తూ మన సంతోషంగా యుగయుగాలు గడపాలి. అది శ్రేష్టమైన పౌరసత్వం. దేవుని మహిమ గాక మళ్ళీ పెదరాలు మహిమ. ఈ లోక పౌరసత్వం కంటే శ్రేష్టమైంది, గిలిమైంది ఒకటి పరలోక పౌరసత్వం. మహిమ. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 12వ భాగంలో, నేను నీ వద్ద పరదేశిగా ఉండిని, మా పెద్దలందరూ యాత్రికులై ఉన్నారు. నేను నీ వద్ద పరదేశిని, మా పెద్దలందరూ కూడా యాత్రికులై ఉన్నారు. పట్టణ ప్రకారం అందరూ కూడా పరదేశులే, వారి పెద్దలందరూ కూడా యాత్రికులే. ఈ భూమి మీద అందరూ కూడా యాత్ర చేసేవారు. దేవుని మహిమ కలుగును గాక. 1వ పేతురు
2వ అధ్యాయం 11వ వచనం భాగం. ప్రియులారా, అది తీసారు చాలా ఇంపార్టెంట్. ఈ మన రెఫరెన్స్ రాసుకోండి, ప్రతి ఒక్కరు రాసుకోండి. చాలా ఆధ్యాత్మికంగా మనల్ని బలపరిచే, ఆ పరలోక వైభవంలో నడిపించే ఈ మాటలు. పిల్లలు వేణుబాబు చెప్తున్న మాటలు కానీ పరిస్థితి కనుగొన మాటలు చదవ. ప్రియులారా, మీరు పరదేశంలో యాత్రలే ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశులు విసర్జించి అన్యజన్మములు ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తురో అమ్మా, ఆ విషయంలో వారికి తప్పుదమ్మ చూసి వాటిని బట్టి దేవుని మహిమపరిచినట్లు సరిపోతున్నారు. అది అన్యజనులు దేన్ని బట్టి దేవుని దూషించరు, మనల్ని బట్టి దేవుని నామం దోషం పొందబడిపోయారు. మన ప్రవర్తన బట్టి, మన క్రియలను బట్టి దేవుని నామం దూషించబడిపోయి. అందుకే భద్ర సభ 5:16 వచన భాగంలో మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందు మీ తండ్రి మహిమపరిచినట్టు వారి ముందు మీ వెలుగును ప్రచురం చేయండి. ఇక్కడేమో క్రియలు అన్నాడు. యోహాను సువార్త 1:4 వచన భాగంలో ఆయనలో జీవం ఉండును, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండును. మన వెలుగు సంబంధం, మన చీకటి సంబంధం కాదు. దాని గురించి మన ప్రవర్తన బట్టి మీరు క్రైస్తవురాలు, మీరు క్రైస్తవుడు. క్రైస్తవులు చింత ఎంత మందిగా కూర్చుంటారు, ఎంత క్రమశిక్షణ ఉంటారని పిల్లలు, ఎంత భయభక్తిగా ఉంటారని పిల్లలు. అలా మనం చూసి అన్ని వారు వాక్యం బోధిస్తేనే మారిపోరు. పిల్లరా, వాక్యం బోధిస్తేనే మారిపోరు. మన క్రియలు బట్టి ఎదవారు మారుతారు. మన సత్క్రియను బట్టి, మన క్రియలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే మన క్రియలు చాలా పెద్దగా చెప్పేది ఏంటంటే మన క్రియలు చాలా జాగ్రత్తగా. అపోస్తుల కార్యాలు 22:25 వచన భాగం. అపోస్తుల కార్యములు అందరూ తింటారు. తీసారమ్మా? అపోస్తుల కార్యము 22:25 వచనం. మన పరలోక పౌరసత్వము డబ్బుతో కొన్నది కాదు, కానీ అది క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా మనకు ఉచితముగా అనుగ్రహింపబడింది. మన పరలోక పౌరసత్వం ఇది డబ్బుతో కొన్నది కాదు, క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా మనకి ఉచితముగా అనుగ్రహింపబడింది. యెషయా గ్రంథము 52:3 వచన భాగంలో రోగులు ఎవరికైనా మీరు అమ్మబడుతురు, రోగుల ఎవరికైనా మీరు విమోచింపబడుతురు, రోగులు ఎవరికైనా మీరు అమ్మబడుతురు. ఇశ్రాయేలు గురించి మాటింది. వాళ్ళు రోగులు ఇచ్చి డబ్బు ఇచ్చి ఇశ్రాయేలు బాధ్యతత్వం తీసుకోవాలి, 5 చెట్ల వాళ్ళు తీసుకోలేదు. అలాగే రోగులు ఇవ్వకుండానే దేవుడికి ధనం చెల్లించకుండా దేవుడు ఉచితంగానే వాళ్ళని ప్రేమించి ఐగుప్తు బానిసత్వం నుండి ఆయన విడుదల చేసిన దేవుని మహిమ కలుగును గాక. దేవుని అలాగే మనకి ఏ ఇబ్బంది ఉన్నా, ఇరుకులున్నా, శోధన ఉన్నా, ఏమున్నా మనం డబ్బు చెల్లించడం పనిలేదు. ఉచితంగానే దేవుడి ద్వారా మనం విడుదల పొందొచ్చు. అంటే ఉచితంగానే దేవుడి ద్వారా మనకు ఉచితంగానే మనం విడుదల పొందొచ్చు. దేవుని మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల పత్రిక 2:19 భాగంలో కాబట్టి మీరు ఇక మీదట పరదేశులు అన్యజనులను కాక పరిశుద్ధులలో సహపౌరులను దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తులో మనం ఎప్పుడైతే తండ్రికి మన పరిశుద్ధ నామంలో నీళ్ళ ద్వారా బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డాము, ఇక మీదట అంటే మనం దేవుడు మనకి ఇచ్చిన ధన్యత. కాబట్టి మీరు ఇక మీదట పరదేశులను అన్యజనులను కాక పరిశుద్ధులలో సహపౌరులను దేవుని ఇంటి వారులై ఉన్నారు. మన పరిశుద్ధుల్లో సహపౌరులు మనం. ఇది పరిశుద్ధ సంఘం. పరిశుద్ధులు ఎవరు లేరని పరిశుద్ధ వాక్యం చెప్తుంది కదా. అయితే పరిశుద్ధులు చాలా మంది ఉన్న సంఘంలో. నోవాహు నీతిమంతుడు. నోవాహు ఎవరమ్మా? నీతిమంతుడు. ఆ కాలంలో నోవాహు కాలంలో పిల్లల పెళ్లి చేసుకుంటూ తిరుగుతూ తాగుచు వారి ఇష్టానుసారం భయంకరంగా జీవిస్తున్న ఆ కాలంలో ఒక్కడే కనిపించాడు నీతిమంతుడు. ఎవరు? నోవాహు. యోబు నీతిమంతుడు, యథార్థమంతుడు, సత్ప్రవర్తన వాడు, దనికడైనా కూడా. నోవాహుని దేవుడు చెప్పాడు జనప్రాణం రాబోతుంది అని వాటిని చేయమన్నప్పుడు ఆయన చేస్తుంటే చూసి జనాలు నవ్వేవారు. ఎవరు మారలేదు. అది రక్షణ నౌక. అయితే ఎవరు మారలేదు. వారి కుటుంబం ప్రవేశించింది. పక్షుల్లో, మృగాల్లో, జాతి చెప్పి దేవుడు ప్రవేశించాడు.
అయితే 40 దినాలు 40 రాత్రులు జల ప్రళయం, ఆ ప్రవాహం వచ్చినప్పుడు 40 దినాలు 40 రాత్రులు. ఆ 40 దినాల ఈ నౌక అరాపాత కొండ మీద అక్కడ ఆగింది, పర్వతం మీద ఆగింది. అది అప్పుడు దేవుడు ఏం చేసినట్టే ఒక కాకిని బయటకు వదులుతాడు. ఒక కాకిని కిటికీ తలుపు తీసి కాకిని, అది వెళ్ళి వచ్చేసింది, ఏమి సూచన తీసుకురాలేదు. అది మరి రెండోసారి వదులుతాడు. రెండోసారి తీసేసింది, లోకంలో కలిసిపోయింది. అది లోకంలో కలిసిపోయిన తర్వాత పావులను పెడతాడు. కాకిలా అనుకుంటావా విశ్వాసి, లోకమిడిచి రానంటావా విశ్వాసి, కాకిలా నీకుంటావా విశ్వాసి, లోకమిడిచి రానంటావా విశ్వాసి. వడలో ఉన్నవాడు యేసు నీకు తోడుంటాడు, వడలో ఉన్నవాడు యేసు నీకు తోడుంటాడు. ఆశ్రయంగా ఉండాలంటూ ఆదరణ తీరుస్తాడు, ఆశ్రయంగా ఉండాలంటూ ఆదరణ తీరుస్తాడు. వాడకుండా యేసు మన తోడుంటాడు. అప్పుడు పావులను పెడతాడు. పావులు ఏం చేస్తుంది? వెళ్తుంది చక్కగా అంత కళ తిరుగుతుంది. ఒలివ చిగురిని తీసుకొస్తుంది. ఒలివ చిగురిని చక్కగా తీసుకొస్తుంది. పావులు లోకంలో కలిసిందా? మనం పావుల్లో ఉండాలి కదా, కాకిలో ఉండకూడదు. కాకిలా కలకాలం బతికే కంటే కదా పావుల్లో ఒక దేహం వెళ్తే కాదు దేవుళ్ళు. ఆ పడక రాజ్యంలో మనం ఉంటాం. నమ్మకంగా జీవించాలి కదా, క్రీస్తు యేసునందు నమ్మకంగా మనం జీవించాలి. నమ్మకంగా జీవించినట్టు ఆయన ఆజ్ఞలు పాల్గొనాలి. ఆయన ఆజ్ఞలు పాల్గొనంటే ఆయన ఆయన విజేత కలిగి ఆయన ఆజ్ఞలు అనుసరించినట్టే వాక్యాన్ని గైకుంటుంది కదా, వాక్యాన్ని గైకుంటుంది. కాకి లోపల కలిసిపోయింది. అది కాకి లోపల కలిసిపోయింది. పావులు చక్కగా తిరిగి వచ్చింది, దాని ఊటికి తిరిగి వచ్చింది. మనం ఎక్కడికి వెళ్ళాలండి? పావులకు తెలుసు ఎక్కడి నుంచి వెళ్తే అక్కడ రావాలి. మనకే తెలుసు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని చెప్పేసి. మరి అక్కడికి వెళ్ళి అక్కడ రెండు ఉన్నాయి, అక్కడ 2 లోకాలు ఉన్నాయి. ఇప్పుడు పరలోకం కొట్టి నరక లోకం. ఇది మనం చూసుకోవాల్సింది. క్రైస్తవులుగా వస్తున్నాం, సగంగా వద్ద వెళ్ళిపోతున్నాం, మేము మరి పరిచయం వెళ్ళిపోతున్నాం. వీరిగా మేమే సరే వచ్చి వెళ్ళిపోతే సరిపోతున్నాం. మన యొక్క ప్రవర్తన సరిదిద్దుకోవాలి. వాక్యం ద్వారా యథార్థంగా జీవించాలి. ఆ ప్రవర్తన వాక్యం వారసులుగా మనం పీపుల్ పత్రిక చూద్దాం కదా. 1 పేతురు 1 అధ్యాయం 18-19 దీని మీద వచ్చిన బాగాలే. 1 పేతురు అందరి 1 అధ్యాయము 18-19 వచ్చిన బాగా. పితృపారంభమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి, పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారం వంటి ఏ వస్తువుల చేత అమ్మా హల్లెలూయా, వెండి బంగారం లాంటి సయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వెండి బంగారం పెట్టి మనం విమోచన మనం పొందలేదు కదా. కేవలం యేసు రక్తం ద్వారా మనం విమోచన పొంది ఉన్నాం. దేవుని మహిమ కలుగుగాక. అయితే ఈ లోకంలో పిల్లలు మనం పరలోక రాజ్యం చేరాలంటే అలానే మనం రక్షణ పొందాం. కొంతమంది రక్షణ పొందిన వారికి ఇది దివ్యమైన సమయం ద్వారా ఇదే అనుకూల సమయం, రక్షణ సమయం. ఎవరైతే రక్షణ పొందాలో బాప్తిసం తీసుకోలేదు మీరు సిద్ధపడండి. బాప్తిసం తీసుకోవడానికి సేవలు ఎప్పుడు రెడీగా ఉన్నాం. సంఘానికి వస్తున్నారు, విశ్వాసంగా బలపడుతున్నారు. చాలామంది ఆ బాప్తిసం తీసుకోవడానికి ఈవేళ రేపని చెప్పేసి వాయిదాలు వేస్తున్నారు. ఇలా ప్రభు రాకడా ప్రాణం పక్కడా మనకు తెలియదు కదా. అది గుర్తెరగండి. కలకాలం మీద జీవించాలి. మీరు ఏం బాగుంది అంటారు కదా. అయితే సమయం మనకు కాదు, సమయం మనకు కాదు. ప్రభు ఇప్పుడు ఎక్కడ మనకు తెలియదు. ఇలా మహిమ కలిగాక ఎలా మనం జీవించాలంటే పరిశుద్ధ లేఖనం మనకి ఏం తెలియదంటే కీర్తన గ్రంథం 95:2 వచ్చిన మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. ఎలా ఉండాలి? కీర్తన 95:2 వచ్చిన భాగం. కృతజ్ఞతలు చెల్లించు ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తన పాడించు ఆయన పేరట సంతోషగానము చేసేదము. ఇప్పుడు కూడా దేవుడి సన్నిధిలో కనపడాలి. చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. కృతజ్ఞతలు ఎలా కనిపించాలంటే కృతజ్ఞతాభావంతో ఆయన స్తుతులు చెల్లిస్తూ ఏదో వచ్చే వెళ్ళిపోయి కాదు కదా. క్రైస్తవులు కాబట్టి సంఘాలు రావాలి వెళ్ళిపోవడం కాదు, కానీ నామక క్రైస్తవం కాదు కానీ పిల్లలు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించు ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తన పాడచ్చు ఆయన పేరట సంతోషగానము చేయదము. రెండవదిగా రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనల్ని సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించదము.
నేడు మీరు ఆయన మాటలు విని మీకు ఎంతో మేలు. రండి నమస్కారం చేసి నమస్కారం చేసి సాగిలపడాలని మా ఏమి యూరోపియన్స్ కాదు, యూఆర్ ఇండియన్స్. దీని మహాకృపలు మనం చెప్పిన సంఘం చెప్పులన్నీ క్రమంగా పెట్టాయి. అందరూ చాలా క్రమం పెట్టి బయటకు చూస్తుంటే అన్ని చెప్పులు కూడా ర్యాక్లో ఉన్నాయి, సూర్యాక్లో ఉన్నాయి. ఈ మాట చెప్తే కదా మీకు అర్థమైంది కదా, చెప్తే చెప్పకపోతే మీకు అర్థమైంది కదా. మరి చెప్పి బాధ్యత మాదే కదా. మమ్మల్ని అంటారు కదా పక్కళ్ళు భాషలు చెప్పలేమో పిల్లలుగా చెప్పేసి కూర్చోండి చక్కగా. చెప్పులన్నీ సూర్యాక్లో ఉన్నాయి. వాళ్ళు మనకి ఇచ్చిందే దానికి. అదే పరిశుద్ధ మందిరానికి వచ్చాం మనం. పరిశుద్ధ మందిరం ప్రవర్తన సరి చేసుకోమంటే అన్ని విషయాలను ఈవెన్ మన డ్రెస్ కోడ్ కూడా పెద్ద బొమ్మలు సట్లు చర్చకి రాకూడదు, పెద్ద బొమ్మలు సట్లు వేసుకుని చర్చకి రాకూడదు. చక్కగా వందనంగా రావాలి, మన పట్ల కూడా శుభ్రం చేసుకుని రావాలి. హల్లెలూయా. ఇది క్రమం, ఇది సగ క్రమం ప్రతిది కూడా చక్కగా. ఇది మన యూరోపియన్స్ కాదు, సూతో చేతులు చర్చలు మన వాళ్ళకి అదే దేవుని కృపలు చక్కగా పాటిద్దాం మనం. దేవుడు మనకి ఇచ్చిన ధన్యత. దేవుడు మనకి మహిమ కలుగును గాక. 95 భాగం. రండి నమస్కారం చేసి సాగిలపడదాము. మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటలు విని ఎంతో ఏ మాటలు శ్రేష్టమైన మాటలు మీకు తెలియపడుతున్నారు. చాలా 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 శ్రేష్టమైన మాటలు. కీర్తన 37:3 భాగం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. దేవుని యందు నమ్మిక ఉంచి మనం మేలు చేయాలంట. క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే కదా, దేవుడి సన్నిధికి కృతజ్ఞతాభావంతో రావాలి. ఆయన ముందు మనం సాగిలపడాలి, ఆయనకి నమస్కారం చేయాలి. మనం సృష్టించిన దేవుడిని ముందు సన్నిధిలో మోకరించాలి. ఇలా మోకరించి ఆయన మాటలు వినడం వల్ల ఎంతో మీరు సేవకుడు చెప్పినప్పుడు సేవకుడు చెప్పిన మాటలు కాదు, దేవుడు ఆత్మ పొందుకుని దేవుడు పొందుతున్న మాటలు. ఈ మాటలు విని అలా మీకు ఎంతో మేలు. మాటలు విని మీరు ఆచరించి మీకు ఎంతో మేలు. దేవుడు మహిమ కలుగును గాక. అది ఆ మాటలు ఏంటంటే పిల్లల కీర్తనలు 37:3 యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. చాలా చాలా ప్రాముఖ్యత. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయండి. మీరు ఎవరికి మేలు చేస్తే వారి చేతను ఎప్పుడు ఆశించదు. ఎప్పుడు కూడా మనం చేసి దేవుడు ఉంటారా? దేవుని స్తోత్రం లేదా? దేవుని స్తోత్రం లెక్క పెట్టుబడి ఎవరు దేవుడు. యెహోవా యందు నమ్మిక ఉంచి ఇది నేను మేలు చేస్తే సహృదయంతో నా సహోదరుడికి లేమిలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, అనారోగ్య స్థితిలో ఉన్నాడు, నేను మేలు చేస్తే నా దేవుడు నాకు, నన్ను, నా కుటుంబాన్ని, నా పరిచయను వద్దుల పని చేస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడని చెప్పి చేయాలి తప్ప వాళ్ళు చేస్తే మనకు తిరిగి చేస్తాడనే భావం మనలో ఉండకూడదు. వాళ్ళు గుర్తుపెట్టుకుని మనం మాత్రం వ్యసన పడకూడదు, అసలు కీలకూడదు. ఆయన చెప్పిన మాట ఇదే స్పష్టంగా చెప్పాడు. యెహోవా యందు నమ్మిక మేము చెప్పాడు. ఆయన నమ్మిక మనం ఏం చేయాలి? నేను చేసినా మీరు చేసింది ఎవరు చేసింది? వారు మనకి ఏదైతే చేస్తారు, జీవితాంతం మనకు కృతజ్ఞత కలిగి ఉంటారు, మనకు లోబడి ఉంటారు, మనకి ఎలా చెప్తే తగిలింటారు. నో నెవర్ ఎవర్. మరి ఎవరికి ఏం చేస్తారు సరే, ఇవి బంధువులు చేసుకున్నారు, రక్త సంబంధం అంతమంది చేసుకున్నా కూడా దేవుడికి మంచి నమ్మిక మనం మంచి చేయాలి. మేలు చేసేవారు ఉంటారు క్రైస్తవుడు. క్రైస్తవుడు ఇప్పుడు మీరు తన ఆకలి సహోదరుడిని చూస్తున్నారు. అమలాపురం లోన్ చర్చిలో వండర్ఫుల్ అండ్ క్రిస్మస్ టైంలో కేరళ తిరిగినప్పుడు వాళ్ళు చలి కొనుక్కుపోతుంటారు. అంబేద్కర్ స్టాండ్ బస్ స్టాండ్లో వాళ్ళు భిక్షాటన చేసేవాళ్ళు. యూత్ అందరూ వెళ్ళి పల్లాపట్ల పట్టుకెళ్ళి వాళ్ళకి రగ్గులు కప్పి, కొత్త రగ్గులు కప్పి వాళ్ళకి ఇచ్చి దగ్గర వాళ్ళకి భూమిని పెడతారు. నాకు అనిపిస్తుంది ఒక క్రిస్మస్ టైంలోనే కాదు అంటే ఎప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది వీళ్ళకి. అదే ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మనం మేలు చేసేవారు ఉన్నారు. క్రైస్తవుడు ఎల్లప్పుడూ మేలు చేసేవారు. వాళ్ళు ఏమని చెప్తారో మనం చేయించుకుంటారు. ఆశించకూడదు, ప్రతిఫలం ఆశించకూడదు. మనం ఏం చేసేది దానికి దేవుడు వెయ్యంత ప్రతిఫలం మనకి. మనం ఎప్పుడైతే ప్రతిఫలం ఆశించమో వాళ్ళు గుర్తు పెట్టుకుని కృతజ్ఞత ఉంటే అంతా ఉండకపోతే దేవుడికి తెలుసు, మన మనసు దేవుడికి తెలుసు కదా. మనసులు పెడితే పెళ్ళి అంటారు, లేకపోతే ఏమంటారండి మన ప్రాంతంలో క్రైస్తవులు అలా ఉండరండి. మా ప్రాంతంలో ఏమంటారు తెలుసా? పెడితే పెళ్ళి అంటే లేకపోతే ఏమంటారు? మా ప్రాంతంలో అంటారు సామిగది. పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో సామిగది బాగా తెలుసు. పెడితే పెళ్ళి అంటారు, లేకపోతే కొడతారు, చాలు కొడతారు. ప్రభు ఏమన్నాడంటే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయమన్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. దేశమందు నివసించి సత్యం. దేశంలో నివసిస్తున్నాం మనం. ఇండియా దేశంలో నివసించినా, ఈ దేశంలో నివసించినా దేశమందు నివసించి సత్యాన్ని అనుసరించాలి. సత్యం అంటే ఎవరో తెలుసయ్యా, నేనే జీవం మార్గం సత్యం నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్ద రాయాలని వేసయ్యా. దేశమందు నివసించి భారతదేశంలో
ఏ దేశంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా దేశం వాళ్ళు ఏ దేశంలో మనం ఉంటాం, మనం సత్యాన్ని అనుసరించాలి. అంటే ఏ శైలి అనుసరించాలి, సత్యప్రవర్తన సత్ప్రవర్తన మనం ఉండాలి. సత్యాన్ని అనుసరించడం అంటే దేవుని మహిమ కలుగును గాక. అపోస్తలుల పౌలు 1వ దశలోని పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 22 బాగా చదవండి పిల్లలు. ఆగారు చదమ్మా దయించి, నేను మళ్ళీ చెప్తుందని చెప్పించాను. ఎవడను అందరూ తీసారు, అందరూ తీశారు. 1వ దశలోని పత్రిక అపోస్తలుల పౌలు రాశారు 5వ అధ్యాయము 17 నుండి 22 చదవమ్మా. ఎవడను కీడుకు ప్రతి కీడు ఎవరికి నేను చేయకుండా చూసుకోవాలి. ఎవరైనా సరే మీరైనా మనకి ఎవరైనా కీడు చేస్తే మరి వాళ్ళకి కీడు చేయకుండా మనం చూసుకోవాలి. ఎంత అద్భుతమైన మాట కదా. ఒక మాట అంటే ఎంత గౌరవించాలి కదా. అందరూ అంతే కదా. ఉప్పు కారం తిన్నవాళ్ళగా మరి ఇష్టం గౌరవం అంటే మరి ఉప్పు కారం తిన్నవాళ్ళు అదే మాట అంటే అసలు సహించలేదు కదా. ఎవడు ఆ మాట అంటే కీడేంటి అదేం చేసి గెలవుందా వాడికి ఎలాగ మరి ఎలాగ చేసే మనం. ఎవడు కీడికి ప్రతి కీడి చేయకుండా చూసుకుని చెప్పమా. హల్లెలూయా. మీరు సంగతి చెప్పిన మాట మీద ఒకటి అలా ఒకడును మనిషి అందరూ ఎలా సంఘంలో కదా ఇవన్నీ బయటకు వెళ్తే మనుషులు అందరూ ఎలా ఎల్లప్పుడూ మీరే దాన్ని అనుసరించి నడుచుకున్నాడే. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ప్రతి విషయములను కృతజ్ఞతలు చెల్లించి ఇలాగ చేయుట క్రీస్తు యేసునందు దేవుని చిత్తము. క్రైస్తవులు ఇలాగ చేయుట క్రీస్తు యేసునందు మన విషయంలో దేవుని చిత్తం. ఇలా చేయుట ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా మనం సంఘంలో కానీ సమాజంలో కానీ మీరు చేసే వారికే ఉండాలి కదా. కీడుకు ప్రతి కీడు ఎప్పుడు చేయకూడదు. ఆలోచన మనకు రాకూడదు. నేను ఎన్నోసార్లు నా భార్య చెప్తాను, ఇలాగా వదిలే దేవుడికి, అలాగా దేవుడికి వదిలే. మా సొంతకాలంగా చెప్తారు, తమ్ముడు ఇలా చేశానురా, మాటిని ఎలా చేశాడు, దేవుడికి వదిలిపెట్టాను. ఎంత 40,000 నీకు 40,000 ఎత్తాడు దేవుడు, వదిలిపెట్టాను దేవుడికి. అరే చెప్పి వాక్యం అదే కదా. యెహోవా యందు నమ్మిక చేయమన్నాడు దేవుడు. అది ఇస్తానే పోద్దు ఎవరికైనా, తిరిగి ఇస్తానే పోద్దు, దానికి రెట్టిపోతాడు దేవుడు. ఈరోజు నేను సాక్షి చెప్పాలంటే ఒక రోజు నేను ప్రత్యేక ప్రార్థన పెట్టి నా సమయం పెట్టుకుని సంఘంలో నేను సంఘానికి గోయలు పెట్టి నా సాక్షి చెప్తాను. 32,000 దశంశం ఒకటి చెల్లి పిల్లంటే ఇచ్చాను. వాడు వెళ్ళిపోయాడు నా కొలీగు. ఆ రోజుల్లో నాకు 19,000 జీవితం నా భార్య నా దగ్గర ఉంది. ఇల్లు ఫ్రీ అప్పుడు మనుషులు. ఆ డబ్బులు నేను రాత్రి పనులు పనిచేసి కట్టుకున్నాను కదా. రాత్రి పనులు పనిచేసి ఆ రోజుల్లో కరెక్ట్గా ఇంటికి వెళ్ళి సైట్ కొనుక్కుని ఫోన్ చేసేసాడు డాబా గడసలు. అది కూడా అమ్మలు వచ్చింది. అందుకే ఈ వాక్య చదువులా గుర్తొచ్చింది ఏంటంటే యెహోవాను నమ్మికించి మేలు చేయడం అంతే. అది మనకి తిరిగిస్తున్నప్పుడు మనం చేయకూడదు. అదే కాదు 32 లక్షలని లేకపోతే చేయకుండా ఉండటం అయితే రావిచ్చాడు. వాడికి షాప్ పెట్టుకున్నాడంటే 20,000 ఎక్కడ వాడికి 5,000 చెప్పాడు. ఆడే ఇప్పుడు స్టాప్ తోటి చెప్పాడు వాడు రావుకి. దేవుడికి రెట్టింపు పెడతాడు కష్టాలు చేద్దాం. అలాంటి మన చేతుల కష్టాలు చేద్దాం. దేవుడు ఆశ్రయించాడు. సమయం దేవుడి కోసం మనం వేచుడు వల్ల దేవుడి స్తోత్రం. అందుకే ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుడు నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరిశీలించి నేనేదని. హల్లెలూయా. దేవుని ఆత్మని పేరు అందుకే చెప్తాను. 10 మార్లు చెప్తాను. నరుడు ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మ ఆర్పడి పిల్లలు ఎవడు కూడా దీపం వెలిగించి మంచం కింద పెట్టావు. మంత సోద 5 ఉంటుంది. దీపస్తంభం పెడతాడు. ఇల్లు అంతా వెలిగించేలాగా మంచం కింద పెడతాడా దీపం వెలిగించి పెట్టడా. ఈ ఆత్మలో యెహోవా పెట్టిన దీపం మన ఆర్పడి పిల్లలు ఎల్లప్పుడూ మీరే చేయాలి. జీవనామానికి
మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. కదా ప్రతి విధమైన కీడులకు ఇది విధానం, ప్రతి విధమైన కీడుకు దూరం ఉంటాం. కీడు అంటే మనం దీన్ని కన్వర్ట్ చేసుకుంటే ప్రతి విధమైన పాపానికి దూరంగా ఉండాలి. పాపానికి దోసలు ఓడి మన పిల్లలు గడిపారు. మన పరిశుద్ధంగా వచ్చిన దేవుడు మనం పిలిచిపెడతారు. మన దేవుడు పరిశుద్ధంగా మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. దేవుని మనకి మహిమ కలుగును గాక. అప్పుడు అన్న మన అంశంలో కొందాం. ఫిలిప్పీయుల పత్రిక 3వ అధ్యాయం 21వ భాగంలో అక్కడ నుండి రక్షకుడైన యేసుక్రీస్తు కొరకు కనిపెట్టుకొనిచున్నాము. అపోస్తలుడు పౌలు గారు అంటాడు, అక్కడి నుండి రక్షకుడైన యేసుక్రీస్తు కోసం మేము యెషయా ప్రవక్త 25వ అధ్యాయం 9వ వచన భాగం. ఇది యేసుక్రీస్తు చూసిన ప్రవచనం. ఇది యెషయా ప్రవక్త ద్వారా. ఆ దినమున జనులు ఇలా చెప్పుకుందరు, ఇదిగో మనం కనిపెట్టిన దేవుడు ఈయన వలన మనకు రక్షణ కలుగును. ఆ దినం జనులు చెప్పుకుంటాడు, మనం కనిపెట్టిన దేవుడు ఈయనే, యేసయ్యే, ఈయన వలన మనకు రక్షణ కలిగిన జనులు చెప్పుకుంటారట. హల్లెలూయా. ప్రభు యొక్క 2వ రాకడలో జనులు ఈ విధంగా చెప్పుకుంటారు, మనం కనిపెట్టిన దేవుడు ఈయనే, ఈయన వల్లనే మనకి రక్షణ. అంటే ఆ ఎదురయ్యేళ్ళు కూడా రక్షణ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఎదురయ్యేళ్ళు మహా ఉంటే ఒక 40% రక్షణ వచ్చారు. వేసేది అంగీకరించాము. 60% ఇంకా కూడా యోధా సాంప్రదాయమే, మోసే ధర్మశాస్త్రం వాళ్ళు అనుసరిస్తారు. ఆ జనాలు వాళ్ళు చెప్పుకుంటారు. ఆ జనాలు వాళ్ళతో దేవుడు తప్పకుండా రక్షణ అనుసరిస్తారు. ప్రతి మోకాలు వేసే ముందు వంగి తీరవలసిందే. ప్రతి మోకాలు కూడా వేసే ముందు వంగి తీరవలసిందే. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడు పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం కదా, 2వ అధ్యాయం 11-14 వచ్చిన భాగాలు. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుండవలని మనకు బోధిస్తున్న పరిశుద్ధ గ్రంథం పిల్లలు. అపోస్తలుడు పౌలు ఆత్మలో రాసిన మాటలు. దీనిపై వచ్చిన యెషయా మేము మీకు చదివించాను. యెషయా గ్రంథం 25:9. ఆ దినమున జనులు ఇలా చెప్పుకుందరు, ఇదిగో మనం కనిపెట్టుచున్న దేవుడు ఈయనే అని, ఈయన వల్ల మనకు రక్షణ కలిగిన జనులు చెప్పుకుంటారు. ఇప్పుడు ఎదురాన ప్రభు యొక్క 2వ రాకడ ముందు ఎదురంతా కూడా రక్షణ పొందవలసిందే. ఆయన మోకాల ప్రభు నామముగా వంగవలసింది పిల్లలు. అప్పుడు వారు చెప్పుకుంటాడు. అదే తీర్పు అపోస్తలుడు పౌలు తీర్పు ప్రభుత్వాల్లో చెప్తున్న మాట ఏంటంటే, మహాదేవుడును మన రక్షకుడైన మహాదేవుడు అంటే యేసయ్య, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు మనం దానికోసం ఎదురు చూస్తున్నాం కదా. ప్రభు యొక్క 2వ రాకడ కోసం మహాదేవుడును యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వబుద్ధితోనూ సొంత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుతున్న దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చివరికి నేను ముగింపులకు వచ్చేస్తాను. ఫిలిప్పీయుల రాసిన పత్రిక, అపోస్తలుడు పౌలు ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచన భాగం. చాలా అద్భుతమైన మాట కదా. ఆయన సమస్తమును తన మన దీన శరీరమును ఆయన సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తి చేతను మన దీన శరీరమును తన మహిమ శరీరమునకు సమరూపముగా దానిని మార్చెను. సమస్తమును శక్తిని చేయగలడు. మన దీన శరీరం అంటే ఆయన మహిమ గల శరీరంగా మార్చడం. అయితే మన ప్రభు 2వ రాకడలో మనం ఏ శరీరాన్ని పొందుకుంటాం కదా, మహిమ శరీరాన్ని. క్రీస్తు చెప్తే మహిమ శరీరం, ఆ శరీరం మనం పొందుకుంటాం కదా. అందుకే సృష్టిలో ఆదిలో మనుషులు చేసినప్పుడు అంటారు అక్కడ ఏసై కనిపిస్తాడు. అక్కడ ఏసై కనిపిస్తాడు. మన స్వరూపంలో మనుషులు చేతులు అన్నాడు. మన స్వరూపంలో మనుషులు చేతులు అన్నాడు. మన స్వరూపంలో ఇక్కడ చూడండి, ఆయన స్వరూపంలో మనల్ని మారుతాడు కదా. ప్రభు యొక్క భయంతో ఆయన స్వరూపంలో మనం మారుతాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. 1వ పేతురు 2వ అధ్యాయం 3
9వ వచ్చిన భాగంలో మీరు ఏర్పడిపోయిన వంశములను రాజులని యాజక సమూహములను పరిశుద్ధులైన జనములను దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అంటే మనం ఎవరంటారా? ఏర్పరచబడిన వంశమును రాజులని యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని యొక్క సొత్తైన ప్రజలమై ఉన్నాం. మన మామూలు వారిపై కాదు క్రైస్తవులంటే. మన క్రైస్తవులంటే ఏదో మామూలు వారికి కాదు, మామూలు వారికి కాదు. మనం ఏర్పరచబడిన వంశం, మనం హల్లెలూయా ఏర్పడిన వంశమును రాజులని యాజక సమూహమును పరిశుద్ధులైన జనమును దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. మనం దేవుని సొత్తైన ప్రజలు. మన సొత్తు మన సొత్తు కాదు, దేవుని సొత్తు. ఆయన సొత్తైన ప్రజలమే మనం. మన పౌరసత్వం ఈ లోకము లేదు. మన పౌరసత్వం ఈ లోకం లేదు. మన పౌరసత్వం పరలోకం లేదు. పరలోకము నా దేశము పరదేశి నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరదేశి నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. మనం పరదేశంలో యాత్రికులుగా ఇది మాయలోకం. లోకంలో ఆశ్రయంగా తెచ్చిపోతుంది కదా. దేవుని వాక్యం మాత్రం గట్టించింది కదా. ఇప్పుడు మన దేవుని వాక్యాన్ని ప్రతిభ ప్రతిష్ఠిస్తున్నాం కదా. నీతి కలిగి యథార్థత కలిగి పవిత్రంగా జీవితం ఆ పనులకు పౌరసత్వం దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ ఆ పనులకు రాజ్య వైభవం పొందుకుందాం. అటువంటి కృపలో దేవుడు మన భద్రపరిచిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమదాసిన తండ్రి, సర్వశక్తిగా సర్వోన్నతుడా, ఈ వాక్యం ద్వారా మాట్లాడవద్దండి.